అన్నదాత సుఖీభవ. హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? థంబ్‌నెయిల్ చూసి వచ్చి ఉంటారు కదా మీరు. రవ్వ లడ్డు అండి. ఒక్కసారి ఈజీగా చేసుకోవచ్చు, బాగుంటుంది. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఒక్కసారి వెళ్ళి అన్ని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టాలండి. పెట్టి 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. వేసుకుని ఎనీ డ్రై ఫ్రూట్స్ అండి వేసుకుని వేగనివ్వాలి. ఇవన్నీ ఎంతెంత అనేది లాస్ట్లో పిన్ చేశాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. వేయించిన తర్వాత అది తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ వరకు రవ్వ వేసుకుంటున్నాను నేను. ఆ రవ్వని సిమ్లో పెట్టి వేగనివ్వాలండి. హై అయితే మాడిపోతుంది, మాడొద్దు, కలర్ మారిపోతుంది. మనకి రవ్వ లడ్డుకున్న కలర్ మారితే మళ్ళీ కంటికి బాగుంటేనే కదా మనకి నచ్చేది. కాస్త వేగిన తర్వాత ఒక 3/4 బౌల్ వరకు తురిమిన కొబ్బరి వేసుకోవాలండి, పచ్చి కొబ్బరి. అది దాంట్లో పచ్చితనం పోయే వరకు మనం వేగనియాలి. సిమ్లోనే ఉండాలండి ఇంతసేపు గ్యాస్ మాత్రం. ఇప్పుడు ఒక 3/4 బౌల్ వరకు పడుతుందండి షుగరు. అది వేసి ఒక 5 మినిట్స్ ఆ షుగర్ కాస్త కరగనివ్వాలి, మొత్తం అవసరం లేదు. ఇప్పుడు ఆ వేయించుకున్న మన డ్రై ఫ్రూట్స్ కూడా వేయాలండి. వేసి ఎంత మీకు 15 to 20 మినిట్స్లో అయిపోతుందండి. మనకి ఒక 1 వీక్ కంటే ఎక్కువే నిల్వ కూడా ఉంటాయి. అయితే దేవుడికి పెడితే మాత్రం వేడి పాలు పోయాలండి. లేదనుకుంటే మనకి ఇంకెక్కువ నిల్వ ఉండాలనుకుంటే కొన్ని గోరువెచ్చని నీళ్ళు, చల్లటి పోయొద్దు, వేసి ప్లేట్లో చల్లారబెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత మాత్రం కంప్లీట్ చల్లారితే బాగుండదు. కొద్దిగా వేడి గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూలు ఇలా చుట్టుకోవాలండి. చూడండి, అసలు మనకి చేయడం కూడా ఈజీగా వచ్చేస్తుంది. తినడానికి కూడా బాగుంటుంది, పిల్లలకి నచ్చుతుంది, ఎవరికైనా నచ్చుతుంది. ఏంటంటే ఇది రవ్వ లడ్డు అంటే దాదాపు అందరికి ఇష్టం ఉంటుంది, కానీ చేయడంలో చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మనకి అంత పర్ఫెక్ట్గా రాదు. ఒకసారి ఇలా ఈ కొలతలతో ట్రై చేసి చూడండి, మీకు ఈజీగా టేస్టీగా అవుతుంది. ఇంకా ఈ పిన్ చేసినవన్నీ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్.